పదిలో మనం అది సాధించుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా పునర్విభజన చట్టంలో మీరు అందరు కొట్లాడి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాజీపేట పెట్టించారు కదా అధ్యక్ష. 10 ఏళ్ళు సాధించలేకపోయింది కదా. ఈరోజు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సాధించి వరంగల్ ఈ డిసెంబర్లో ఉత్పత్తి ప్రారంభించబోతున్నాను. నేను వచ్చినాక ఆ విజయాన్ని సాధించి కేంద్ర ప్రభుత్వం నుంచి కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మనం సాధించుకున్నాం అధ్యక్ష. ఇవన్నీ ఢిల్లీ పర్యటన వల్ల సాధించుకున్న విజయాలు అధ్యక్ష. ఢిల్లీకి ఆసామాసిగా గోటీలు ఆడడానికో లేకపోతే విశ్రాంతి పొందడానికో లేకపోతే కంటి నొప్పో పంటి నొప్పో అని నేను డాక్టర్లకు చూపించుకోవడానికి పోతున్నాను నేను చెప్పట్లేదు అధ్యక్ష. నాకు కంటి నొప్పి వచ్చినా ఒంటి నొప్పి వచ్చినా ఏ నొప్పి వచ్చినా ఇక్కడున్న డాక్టర్లకే చూపించుకుంటాను. నేను ఎన్నడూ కూడా గత ముఖ్యమంత్రులాగా కంటి నొప్పికి పంటి నొప్పికి ఢిల్లీ పోయిన సంఘటనలు లేవు, భవిష్యత్తులో కూడా అట్లా ఉండవు అధ్యక్ష. ఈ ప్రజల సంక్షేమం కోసం ఈ ప్రజల శ్రేయస్సు కోసం తెలంగాణ అభివృద్ధి కోసమే నా ఢిల్లీ పర్యటనలు ఉంటాయి, విదేశీ పర్యటనలు ఉంటాయి, అమెరికా పర్యటన ఉంటుంది, లేకపోతే దావోస్ పర్యటనలు సౌత్ కొరియా ఉంటుంది, రేపు ఏప్రిల్లో జపాన్కి నేను ఏదో పోబోతున్నానో వాటి కోసమే నేను వెళ్తాను తప్ప నేను వేరే పర్యటనల కోసం వెళ్ళాను అధ్యక్ష. దాన్ని కూడా ఎటకారం చేసి ఢిల్లీకి వెళ్తున్నాడు అని మాట్లాడుతున్నారు అధ్యక్ష. నేను ఢిల్లీలో ఎవరు కాళ్ళు చిక్కట్ల పట్టుకోవడానికో కేసులు ఎత్తేయించుకోవడానికో లేకపోతే మేము చేసిన లిక్కర్ దందాల నుంచి తప్పించుకోవడానికి మేము ఢిల్లీకి వెళ్తలేము అధ్యక్ష. నేను రాష్ట్రం యొక్క ప్రయోజనాల కోసమే ఢిల్లీకి వెళ్ళదలుచుకున్నాను. అదేవిధంగా ఈ మధ్యలో చాలాసార్లు ఆర్థిక మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారు పదే మీరు 1,52,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిరు 15 నెలల్లో అంటుండే అధ్యక్ష. నేను లెక్క చెప్పదలుచుకున్నాను అధ్యక్ష తమరి ద్వారా. 1,52,000 కోట్లు కాదు అధ్యక్ష, 1,58,041 కోట్లు అప్పు చేసినాం అధ్యక్ష. డిసెంబర్ 7, 2023 నుంచి 28 ఫిబ్రవరి 2025 వరకు దాదాపుగా 15 నెలలలో మా ప్రభుత్వం 1,58,041 కోటి రూపాయల అప్పులు చేసినాం అధ్యక్ష. వాళ్ళు 1,52,000 కోట్లు అంటుండ్రు, అది తప్పు. 1,58,000 కోట్ల 41 కోటి మేము అప్పు చేసినాం అధ్యక్ష. అప్పు చేసి ఏం చేసినాం అధ్యక్ష? మేమన్నా ఫామ్ హౌస్ కట్టుకున్నామా, లేకపోతే 10 ఎకరాలలో భవనాలు కట్టుకున్నామా, లేకపోతే కొడుకు ఇంటికి వస్తలేడు వాస్తు బాగాలేదని ఉన్నది గులగొట్టి ఉన్న సచివాలయాన్ని మళ్ళీ గులగొట్టి కొత్తది కట్టినాం అధ్యక్ష. లేదే, ఏం చేసినాం అధ్యక్ష? అది కూడా లెక్క చెప్పదలుచుకున్నా. ఆయన చేసిన అప్పుల్లో అసలు 88,591 కోటి కట్టిన అధ్యక్ష. ఆయన చేసిన అసలు అప్పుకు మిత్తి 64,768 కోట్లు కట్టిన అధ్యక్ష. ఆయన చేసిన అప్పులకు నేను కట్టింది 1,53,359 కోట్లు కట్టిన అధ్యక్ష. నేను చేసిన అప్పు ఎంత అధ్యక్ష? 1,58,000 కోట్ల 41. నేను కట్టింది ఎంత అధ్యక్ష? ఆయన గారు నాకు ఇచ్చిన పాపం పుట్టలాగా పెరిగిపోయి పాపాల పుట్ట పెరిగిపోతుంటే ఆ పుట్టను తగ్గించడానికి ఈరోజు నేను కట్టింది 1,53,359 కోట్ల అధ్యక్ష. నికరంగా నేను చేసిన అప్పు 4,682 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఒకవేళ వాళ్ళు చెప్పినట్టే లెక్కలేస్తే ఆనాడు మేము వైట్ పేపర్ పెట్టాం 6,71,000 కోట్లు